హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఒక సింపుల్ అండ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది బ్యాక్ నెక్ అండి, పాట్ షేప్లో ఉన్న ఒక బ్యాక్ నెక్ డిజైను. సో ఈ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ జరీ థ్రెడ్తో 2 లైన్స్ చైన్ స్టిచ్ వేస్తున్నాను. బ్యాక్ చైన్ వేసుకొని స్టార్ట్ చేసుకొని ఇలా చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చైన్స్ వేసుకునేటప్పుడు చిన్న చిన్నగా వేసుకోవాలి. ఇట్లా చిన్న చిన్నగా వేసుకుంటేనే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా ఒకసారి చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ దీని పక్క నుంచే ఇంకొకసారి చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా డబల్ చైన్ స్టిచ్ వేసుకునేటప్పుడు ఫస్ట్ వేసిన చైన్కి ఇప్పుడు వేసే చైన్కి మధ్యలో గ్యాప్ లేకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టార్టింగ్ వరకు స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ ఎండ్ నాట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక లైను 2 mm సైజు షుగర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఈ చైన్ స్టిచ్ వేసాం కదా, దాని పక్క నుంచే గ్యాప్ లేకుండా ఈ బీడ్స్ లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అలాగే బీడ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు బీడ్స్కి మధ్యలో గ్యాప్ లేకుండా స్టిచ్ చేసుకోవాలి. సో కొంతమంది సబ్స్క్రైబర్స్ అడిగారు కదండి, బీడ్స్కి మధ్యలో గ్యాప్ లేకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలని. సో ఇప్పుడు మనము ఒక చైన్ తీసి ఆ చైన్కి 2 బీడ్స్ వేసాము. ఆ 2 బీడ్స్కి థ్రెడ్ ఎంతో సరిపోతుందో ఉంచుకుని మిగతా థ్రెడ్ని ఫ్రేమ్ కింద నుంచి లాగేసి నీడిల్ని కిందకి దించేటప్పుడు బీడ్ పక్క నుంచి నీడిల్ని కిందకి దించుకుని నెక్స్ట్ చైన్ తీస్తే కనుక మనకి బీడ్స్కి మధ్యలో గ్యాప్ లేకుండా ఉంటుందండి. ఒక్కసారి వీడియోని క్లియర్గా చూసుకుని ప్రాక్టీస్ చేసుకుని అర్థం కాకపోతే కనుక ఒకసారి కామెంట్ చేయండి. నేను మళ్ళీ సపరేట్గా ఒక వీడియో అనేది చేస్తాను. తర్వాత ఇక్కడ ఇంకొక లైను 4 mm బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను. ఇవి పెద్ద సైజు బీడ్స్ కాబట్టి ఒక చైన్కి ఒక్కొక్క బీడ్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టిచ్ చేసిన బీడ్స్కి ఇప్పుడు వేసే 4 mm బీడ్స్కి మధ్యలో గ్యాప్ లేకుండా స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు వేసే ఈ 4 mm బీడ్స్కి ఒక్కొక్క దానికి మధ్యలో గ్యాప్ లేకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒక లైన్ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ దీని పక్క నుంచి ఇంకొక లైన్ షుగర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఇంతకుముందు వేసిన ఈ 4 mm బీడ్స్కి ఇప్పుడు వేసే ఈ షుగర్ బీడ్స్ లైన్కి మధ్యలో గ్యాప్ లేకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ప్రతిదానికి కూడా గ్యాప్ లేకుండా పక్కనే స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బార్డర్కి కంటిన్యూషన్ ఒక బుటీ లాగా స్టిచ్ చేస్తున్నాను. సో దానికోసము ఇట్లాగా ఈ సెకండ్ 4 mm బీడ్ ఉంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇట్లా ఒక చైన్ తీసి ఆ చైన్కి ఒక 4 mm బీడ్, దానిపైన ఒక స్మాల్ చైన్ వేసుకుని ఇక్కడ నుంచి రైట్ సైడ్కి క్రాస్గా ఒక లాంగ్ చైన్, దానిపైన స్మాల్ చైన్ వేసి వెనక్కి వచ్చేటప్పుడు లాంగ్ చైన్కి ఒక రైస్ బీడ్, దాని కింద స్మాల్ చైన్, మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి ఒక లాంగ్ చైన్ స్మాల్ చైన్ వేసి వెనక్కి వచ్చేటప్పుడు లాంగ్ చైన్కి ఒక రైస్ బీడ్, దాని కింద ఒక స్మాల్ చైన్ వేసి ఇక్కడ నుంచి సెంటర్లోకి ఒక చైన్ వేసి మళ్ళీ పైకి ఒక లాంగ్ చైన్ స్మాల్ చైన్ వేసుకుని వెనక్కి వచ్చేటప్పుడు లాంగ్ చైన్కి రైస్ బీడ్ వేసి కిందకి స్మాల్ చైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ నాట్ అనేది వేసుకోవాలి. ఇలా ఒక బుటీ లాగా స్టిచ్ చేస్తున్నాను అనమాట. తర్వాత నెక్స్ట్ బుటీ కోసము ఇప్పుడు వేసిన ఈ 4 mm బీడ్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇట్లాగా మార్క్ అనేది చేసుకుని సేమ్ ఇదే బుటీని కంటిన్యూ చేస్తున్నాను. సో ఇట్లా ఫస్ట్ ఒక 4 mm బీడ్ స్టిచ్ చేసుకుని దానిపైన ఇలా రైస్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇదే ప్లేస్లో మీరు డ్రమ్ బీడ్స్ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఈ రైస్ బీడ్స్ ప్లేస్లో. సేమ్ ఈ బార్డర్ని స్టిచ్ చేసుకుని ఇట్లా బుటీస్ లాగా స్టిచ్ చేసుకుంటే మనకి ఒక సింపుల్ బ్లౌజ్ డిజైన్ అనేది రెడీ అయిపోతుందండి. ఇది నేను జస్ట్ బార్డర్ వరకే స్టిచ్ చేశాను. కస్టమర్ తక్కువ బడ్జెట్లో ఒక బార్డర్ని స్టిచ్ చేసామని అడిగారు. సో అందుకని ఇలా సింపుల్గా ఒక బార్డర్ డిజైన్ అనేది స్టిచ్ చేసి ఇచ్చాను. ఆల్రెడీ బుటీస్ ఉన్నాయి కాబట్టి జస్ట్ ఒక బార్డర్ వరకు స్టిచ్ చేస్తున్నాను. బ్యాక్ నెక్కి, హ్యాండ్స్కి, ఫ్రంట్ నెక్ కూడా సేమ్ బార్డర్ ఒకటే స్టిచ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా బూటీస్ ఏమీ స్టిచ్ చేయట్లేదు. సో తక్కువ రేంజ్లో మనకి సింపుల్ బ్లౌజ్ డిజైన్ కావాలనుకుంటే కనుక మీరు ఈ డిజైన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. సింపుల్గా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయిందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇది బ్యాక్ నెక్. నెక్స్ట్ హ్యాండ్స్ కూడా సేమ్ బార్డర్ అనేది స్టిచ్ చేశాను. నెక్స్ట్ ఇది ఫ్రంట్ నెక్. సో ఇదండి మన సింపుల్ అండ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.